నైట్ 9 గంటలప్పుడు 2 పార్సల్ నా చేతిలో పెట్టి మా మేడం ఒక లొకేషన్ అయితే పెట్టింది. ఇక్కడ నా బంధువుల ఇల్లు ఉంది, అక్కడ బిల్లు ఇచ్చేసి రాబోని అయితే చెప్పింది అనమాట. ఈ పార్సల్ వచ్చేసి 2 అద్దాలు ఉన్నాయంట. ఆ ముసలి చెప్పే మాటలకి ఎలా ఉంటుందంటే ఎక్కడనో మండుతుంది అనమాట. అలా ఉంటుంది, ఎదుటోడు చావాలా కానీ నొప్పి తెలియకూడదు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట మా ముసలిది. ఇక్కడ ఉన్న టవర్స్ లైటింగ్ తో బలి ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఏదో పుట్టగొడుగులు ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ అవి వచ్చేసి నీళ్ళ ట్యాంకులు అనమాట. మేడం ఆ అద్దాలు కొనింది దినారకైతే కొనింది అనమాట. ఇప్పుడు నా చేతిలో పెట్టేప్పుడు ఎన్నెన్నో మాట్లాడింది మా మేడం. అసలు ఆ మాటలు వినాలన్నాక నీకు చిరాకు వచ్చేసింది, అంత కఠినంగా మాట్లాడేసింది అనమాట. ఈ పగిలినాయంటే నీ చేతుల్లోనే గచ్చేస్తా, అది ఇది అనేసి అయితే పట్టుకునింది అనమాట. నువ్వు కొనింది తినారు కదా మేడం. ఇలాంటప్పుడు అనిపిస్తుంది ఎవడన్నా మనకి పని చెప్పేటప్పుడు చెప్తే పద్ధతిగా చెప్పాలా, లేదంటే మూసుకొని ఉండాలా, మన పని మనం చేసుకుంటాం. అట్లా కాదని ఏలు పెట్టి గెలికినాడు అంటే కన్నా మనకు దరిద్రంగా చేయాలనిపించదు అదే పని కూడా. నేను మాటలు మాట్లాడింది మా మేడం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లే. ఈ పార్సల్ ఇప్పుడు ఎవరికి ఇవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఎప్పుడు రాలేదు ఈ ఏరియాకి. ఇప్పుడు గంట సేపు వెయిట్ చేసిన మా మేడం 30 తూళ్ళన్నా ఫోన్ చేసింట, కానీ ఫోన్ అయితే ఎత్తట్లా మా మేడం. కావాల్సిన చేస్తాను ఏం పాడు ఇదైతే నాకు అర్థం కావట్లేదు. ఈ ఏరియాలో ఇప్పుడు ఏ ఇండ్లు అనేసి ఎత్తకల్లో నాకైతే అర్థం కావట్లేదు. గంట సేపు తర్వాత అయితే మొత్తానికి ఫోన్ అయితే ఎత్తి మా మేడం ఇంటి అడ్రస్ అయితే చెప్పింది అనమాట. ఇక్కడికి వచ్చిన ఈ పార్సల్ ఇవ్వడానికి నిజంగా చెప్తాను, ఇంట్లో ఉందబ్బా ఒక మేడం దేవత నిజంగా. ఇలాంటి ఇండ్లు దొరకాలే కానీ 10 సంవత్సరాలు భయం లేక అదే ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. కానీ ఏం చేస్తాం, తలరాత్రులు లేని ఏది కూడా మనకు దొరకదు అనమాట. కానీ ఉన్న సూపర్ మార్కెట్ లో చాయ్ అయితే తీసుకున్నా, బయట చలి ఎదరగొట్టేస్తుంది. వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెలుగులుద్దామంట.